ఈ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్లో ఏసీ తరంగం ఇచ్చి నిర్వచనం ఇచ్చి ఫ్రీక్వెన్సీ మరియు కాలపరిమితిని అడగడం జరిగింది. ఈ క్వశ్చన్ వచ్చేసి ట్రాన్స్కోలో 2018లో అడిగిన క్వశ్చన్. ఏసీ సైన్ వేవ్ యొక్క తరంగ సమీకరణం ఎలా ఉంటుందంటే v ఆఫ్ t ఈజ్ ఈక్వల్ vm సైన్ ఒమేగా t. ఇది సైన్ తరంగం యొక్క సమీకరణం. అయితే మనకు ఒమేగా ప్లేస్లో 628 ఇవ్వడం జరిగింది. ఒమేగా అంటే ఏమిటి? ఒమేగాను మనం 2πfగా రాయొచ్చు. 2πf ఈజ్ ఈక్వల్ 628. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ f ఈజ్ ఈక్వల్ 628/2π. 2 1 2 3 2 1 2 4 8. ఫ్రీక్వెన్సీ f ఈజ్ ఈక్వల్ 314/π. ఇప్పుడు పై వాల్యూ మనకు తెలుసు. π ఈజ్ ఈక్వల్ 22/7 చేస్తే 3.14 వస్తుంది. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ f ఈజ్ ఈక్వల్ ఎంత? 314/3.14. 2 degrees లోపు పాయింట్ ఉంది కాబట్టి మనం పైన 100 రాసుకోవచ్చు. అప్పుడు ఈ పాయింట్ అనేది రిమూవ్ అవుతుంది. అప్పుడు 314 1 314. ఫ్రీక్వెన్సీ f ఈజ్ ఈక్వల్ 100 Hz. ఫ్రీక్వెన్సీ వచ్చేసింది. ఇప్పుడు కాలపరిమితి కనుక్కుందాం. టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్ 1/f. ఫ్రీక్వెన్సీ f మనకు తెలుసు. 1/f ఎంత? 100. కొట్టువేత పోతుందా? పోదు. 0 పెట్టుకుంటే ఇక్కడ ఒక 0 వస్తుంది, అయినా కొట్టువేత పోదు. పాయింట్ ఇంకొక 0. సో 100 1 100. టైం పీరియడ్ వచ్చేసి 0.01 సెకండ్. ఆ సైన్ తరంగం యొక్క పౌనఃపున్యం వచ్చేసి 100 Hz మరియు టైం పీరియడ్ వచ్చేసి 0.01 సెకండ్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు